ఆమె ఓ మహిళా కానిస్టేబుల్ గుంటూరు జిల్లా జైలులో పనిచేస్తున్నారు. ఆ కానిస్టేబుల్ కు మాజీ సీఎం జగన్ అంటే అభిమానం. ఆ అభిమానంతో తన కూతురుతో కలిసి జగన్ తో సెల్ఫీ తీసుకున్నారు. అది కాస్త వైరల్ అయింది. శాఖాపరమైన చర్యలు తీసుకునే వరకు వెళ్ళింది. గుంటూరు జిల్లా జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగ సురేష్ ను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. పరామర్శించిన అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఓ జైలు కానిస్టేబుల్ అక్కడికి వచ్చారు. జగన్ అంటే తనకు అభిమానమని ఒక సెల్ఫీ తీసుకోవాలని కోరారు. అందుకు జగన్ కూడా అంగీకరించారు. అయితే దీనిపై జైలు అధికారులు సీరియస్ అయినట్టు తెలిసింది. జగన్ తో సెల్ఫీ తీసుకున్న జైలు కానిస్టేబుల్ అయేషా బాను చార్జ్ మెమో ఇస్తామని జైలర్ రవిబాబు స్పష్టం చేశారు. అయేషా బాను వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగన్ తో కానిస్టేబుల్ అయేషా బాను తన కుమార్తెతో వచ్చి సెల్ఫీ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా చేయడంపై విమర్శలు వచ్చాయి. జైలు కానిస్టేబుల్ కు చార్జ్ మెమో ఇస్తారన్న వార్తలపై వైసీపీ స్పందించింది. జగన్ తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ పై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించి బయటికి వచ్చిన జగన్ తో అయేషా బాను సెల్ఫీ తీసుకున్నారు. అయేషా బానుకి చార్జ్ మెమో ఇస్తామన్న జైలర్ రవిబాబు ఆమె వివరణ తర్వాత విచారణకి కమిటీ వేస్తారన్న ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేం రాక్షసానందం అంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితను వైసీపీ ప్రశ్నించింది. మాజీ సీఎం జగన్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 10:30 పిఠాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి మాధవరం వెళ్లనున్నారు. ఏలేరు వరద బాధిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. వరద బాధితులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళ్తారు. అక్కడ బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.